హాయ్ అండి అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు ఏంటి అనేది చెప్తాను. మరి మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు ఏంటి ఎలా జరిగింది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. మెయిన్గా ఏంటంటే ఈరోజు అందరం కూడా ఎర్లీగా లేచి ఫ్రెష్ అయ్యి మా హస్బెండ్ మామిడి ఆకుతో తోరణాలు కడుతున్నారు దేవుడి గది గుమ్మానికి మరియు ఎంట్రన్స్ గుమ్మానికి రెండిటికి కూడా మామిడాకులు కట్టారండి. మామిడాకులు శుభప్రదానికి మొదటి కాబట్టి గుమ్మాలకు రెండిటికి కూడా మామిడాకులు కట్టారు. తర్వాత గుమ్మం దగ్గర ముగ్గు మన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేయాలి. అందుకని చెప్పి మా అపార్ట్మెంట్లో కనిపించకపోయినా సరే అక్కడ ముగ్గు వేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. తర్వాత ఆడవాళ్ళు మొదటగా కాళ్ళకు పసుపు, తర్వాత నుదుట కుంకుమ, ఈ రెండు వరలక్ష్మి వ్రతానికి ఇంపార్టెంట్ కాబట్టి పసుపు కాళ్ళకు పూసుకొని కుంకుమ పెట్టుకొని పూజ కావాల్సినటువంటి ప్రసాదం అయితే స్టార్ట్ చేశాను. అసలు వరలక్ష్మి వ్రతానికి నేను మొత్తంగా 9 రకాల ప్రసాదాలు అయితే పెట్టానండి. మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఎన్ని రకాల ప్రసాదాలు చేశారు ఏంటి ఎలా చేసుకున్నారు అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. మొదటిగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి స్వీట్ ప్రసాదంతో పొంగలి స్టార్ట్ చేశానండి. ఈ పొంగలి చేసే పాత్రని అనేది పూజించడం మా అమ్మ వాళ్ళు నాకు నేర్పించారు. దాని ప్రకారమే చిన్న బౌల్ ఒకటి తీసుకొని దానిలో కొంచెం రైస్, అంటే పొంగలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నాకు తెలిసిన విధంగా నేను చేశాను. ఫస్ట్గా రైసు, పాలు, కొంచెం వాటర్ అన్నీ కూడా మిక్స్ చేసుకొని ఈ పొంగలి అనేది పొయ్యి మీద పెట్టాను. పొంగల్లో ఇంకొకరు ఏంటంటే ఫస్ట్ గిన్నెలోకి కొంతమంది పాలు వాటర్ పెట్టేసి పొంగొచ్చిన తర్వాత రైస్ వేస్తారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఎవరి అమ్మ వాళ్ళు ఎలా నేర్పించారో దాని ప్రకారం చేస్తారు. ఫస్ట్ అయితే పొంగలి పొంగొచ్చిందండి. వచ్చిన తర్వాత దాంట్లో బెల్లం వేసాను. బెల్లం వేసిన వెంటనే కొంచెం సిమ్లో పెట్టేసి అలా కలుపుతూ ఉంటే కొంచెం సేపటికైతే పొంగలి అయితే రెడీ అయిపోతుంది. అలా ఫస్ట్గా నేనైతే మొదటిగా పొంగలి తయారు చేశాను. తర్వాత రెండోది ఏంటంటే శనగలు. అమ్మవారికి ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతానికి పెట్టుకోవాల్సినటువంటి శనగలు తయారు చేశానండి. శనగలు కుక్కర్లో పెట్టేసి వెంటనే ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసి పోపు పెట్టేసి పక్కన పెట్టాను. శనగల ప్రసాదం కూడా చేసేసాను. శనగలు అమ్మవారికి వరలక్ష్మి వ్రతానికి ప్రతి ఒక్కరు కూడా శనగలు అనేది కంపల్సరీ పెడతారు. అది రెండోది చేశాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైనటువంటి దాన్ని కూడా బౌల్లో తీసి ముందుగానే అమ్మవారికి రెడీ చేసిన ప్రసాదం పక్కన పెట్టానండి. తర్వాత పులిహార. మూడోది ఏం చేశానంటే పులిహార చేశాను. ఈ పులిహార నిమ్మకాయ పులిహార చేశాను. నిమ్మకాయ పులిహార మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. అలాగా రైస్ వండేసి పులిహార ఒకటి, ఈ పులిహార నిమ్మకాయ పులిహార చేసేసి పోపు పెట్టేసి నార్మల్గా అందరికీ తెలిసినట్లే చేశాను. పోపు వేసిన తర్వాత ఇంకా కొంచెం బాగా మిక్స్ చేసి దాన్ని కొంచెం అమ్మవారికి ముందుగానే తీసి పక్కన పెట్టేశానండి. పులిహార అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను చేసిన ప్రసాదం ఏంటంటే 4వ ప్రసాదం కింద దద్దోజనం చేశాను. దద్దోజనం కూడా అందరికీ తెలిసిందే. రైస్ని కొంచెం చల్లారనివ్వాలి, వేడిగా కాకుండా రైస్ ముందుగానే వండిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి కొంచెం సేపు పక్కన పెడితే చల్లారిపోతుంది. దాంట్లో మన దగ్గర ఉన్నటువంటి కర్డ్ కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసిన తర్వాత మనం ఇంట్లో రెడీ చేసుకున్నటువంటి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకొని చేసుకుంటే మరి ఒక ప్రసాదం అయితే నాదైతే రెడీ అయిపోయింది. ఇప్పటికీ 4 రకాల ప్రసాదాలు చెప్పారండి. ఇది బాగా మిక్స్ చేసుకొని దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను ఇప్పటి వరకు మొత్తం కూడా 4 రకాల ప్రసాదాలు చేశాను. ఇలా నాకు ప్రసాదం చేసేటప్పుడు నా పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేశారు. అన్నీ తీసుకురావటం కానీ, నేను రెడీ చేసిన ప్రసాదం దేవుడి దగ్గర పెట్టడం కానీ అన్నిట్లో నా పిల్లలు అయితే చాలా బాగా హెల్ప్ చేశారండి. ఇట్లా ఏదైనా సరే పండగ వచ్చినప్పుడు పిల్లలకు హాలిడే ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేనైతే మా పిల్లలకి చెప్తూ ఉంటాను పూజ ఎలా చేయాలి ఏంటి. పూజ చేసుకుంటే రేపు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేవుడు పూజ చేసేటప్పుడు అని చెప్పి అలా నా పిల్లలిద్దరికి కూడా పూజ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉంటాను. ప్రతిసారి కాకపోయినా నా పిల్లలిద్దరికి కూడా పూజా విధానం ఏంటి ఎలా చేయాలి అనేది నేర్పిస్తూ ఉంటాను. నెక్స్ట్ ఏంటంటే పూర్ణాలు రెడీ చేశానండి. పూర్ణాల కోసం పప్పు పొయ్యి మీద పెట్టేసి ఇలాగా మొత్తం కూడా పూర్ణాలు రెడీ చేశాను. పూర్ణాలు అయిపోయి చేసేలోపు అంతలోపు గారెపిండి కూడా రెడీ చేసుకున్నాను. అన్నిటిలో
గారెపిండి రెడీ చేసేసి ఫస్ట్ గారెలు అయితే వేసేసాను. ఇవి 3 రకాలుగా గారెలు అనేది రెడీ చేశానండి. ఫస్ట్ నార్మల్ గారెలు వేసాను, తర్వాత దీనికోసం అని చెప్పి మళ్ళీ పెరుగు వడలు వేసాను, తర్వాత పాకం గారెలు కూడా చేశాను. అలాగా మొత్తం దీంట్లోనే గారెల్లోనే 3 వెరైటీస్ చేసేసి అమ్మవారికి ప్రసాదంగా అయితే పెట్టాను. 3 వెరైటీస్ కూడా బాగా వచ్చినాయి. మొత్తం ఇప్పటి వరకు 7 చేశాను. తర్వాత పూర్ణాలు కూడా అయిపోయినాయి. అలా మొత్తం ఇలాగా 9 రకాల ప్రసాదాలు చేశానండి. చాలా అంటే చాలా బాగా కుదిరినాయి. మా అన్నిటిలో కూడా నేను చేసే ప్రతి ప్రసాదంలో కూడా మా పిల్లలిద్దరూ అయితే నేను కొంచెం ఆ పని ఈ పని చెప్పినా సరే చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తారు నా పిల్లలు. ఇదే కాదు దేంట్లోనైనా సరే చెప్పంగానే అమ్మ నాకు ఈ పని చేయండి చాలా బాగా చేసి పెడతారు. అలా అన్ని రకాల ప్రసాదాల్లో నాకు అన్నిటిలో కూడా నా పిల్లలు ఇద్దరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అట్లా ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నామండి. ప్రసాదం రెడీ చేసేలోపు అంతలోపు అమ్మవారి గుడి దగ్గర పూలు కానీ అలంకరణ విషయంలో కానీ మా పాపలిద్దరు కూడా పూలు అలంకరణ అన్నీ బాగా చేసి పెట్టారు. నేను ప్రసాదాలన్నీ 9 రకాల ప్రసాదాలు రెడీ చేసేలోపు అలాగా ఇప్పుడు పెరుగు వడ రెడీ చేసే విధానం చూడండి. పెరుగు వడలు రెడీ చేసుకున్న తర్వాత పెరుగు ముందుగానే పోపు పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసి అలా పెరుగు వడలో డైరెక్ట్గా వడలు తీసిన తర్వాత కొంచెం వాటర్ మిక్స్ చేసిన పెరుగులో ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత పెరుగులో వేయాలి. లేకపోతే డైరెక్ట్గా కానీ మనం వడలు నూనెలో నుంచి డైరెక్ట్గా తీసివేస్తే ఏంటంటే అది వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని అంత పెరుగు పడలేదని అంత టేస్టీగా ఉండవు. అక్కడ పాకం గారెలు కూడా చేశాను. అలా ప్రసాదాలన్నీ కూడా కంప్లీట్ చేశానండి. పూర్ణాలు కూడా ఇదే నేను ఫస్ట్ టైం చేయడం. పూర్ణం కానీ అన్నీ బాగా వచ్చి తర్వాత ప్రసాదాలన్నీ తీసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టేసి పూజ స్టార్ట్ చేసామండి. పూజ చేసేటప్పుడు మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా కలిపి కూర్చొని పూజ మొత్తం స్టార్ట్ చేసాము. పిల్లలు ఇద్దరు కూడా పూజకి కానీ అన్నిటికి కూడా మాతో పాటు కూర్చొని పూజలు అలా కూర్చున్నారు. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు అమ్మవారిది చదువుకున్నాము. అలా చదువుకొని కూర్చొని పిల్లలిద్దరూ మేము అమ్మమ్మ గారు కూడా మాతో పాటు ఉన్నారు. అలా అందరం కూడా కూర్చొని పూజ కంప్లీట్ చేసుకున్నాం. పూజ కంప్లీట్ చేసి తర్వాత పిల్లలిద్దరికి కానీ అందరికీ కూడా హారతి అయితే ఇచ్చేసాను. హారతి ఇచ్చి ఇల్లంతా కూడా ధూపం వేసామండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజ చేస్తే వరలక్ష్మి వ్రతం అనే కాదు, నాకు దేవుడికి పూజ చేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి పూజ చేసినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఎందుకు వస్తుంది అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అందరికి కూడా హారతి తీసుకున్నారు. నేను మా హస్బెండ్ పిల్లల అమ్మమ్మ అందరం కూడా వచ్చాము. తన పేరు హవ్య, మా పక్కింట్లో ఉంటుంది. పూజ చేసేటప్పుడు ఇక్కడే మాతో పాటే కూర్చుండిపోయింది. అలాగే అందరం కూడా పూజ కంప్లీట్ చేసుకొని హారతి ఇచ్చి హారతి కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కూడా లేచి ఇంటి నిండా కూడా ధూపం వేసాను. అలా వేస్తే ఇంట్లో ఏమన్నా చీడపీడలు ఉంటే పోతాయి అని చెప్పి ఇంటి నిండా కూడా ధూపం వేసాను. అలా ధూపం వేసి అమ్మవారిని అలా దర్శించుకొని నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే వరలక్ష్మి వ్రతం చేసుకొని ఇల్లంతా అలాగా అలంకరించుకొని అలా పూజ చేసుకుంటే అస్సలు మీకు ఎలాగుందో కానీ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మరి మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు ఏంటి అసలు మీరు అనేది మొత్తం కూడా కామెంట్లో చెప్పండి. ఉంటాను. బాయ్.